ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో హఠాత్తుగా ఈ ప్రయాణాలు. విహారీని చూస్తే ఆఫీస్లో ఏదో సమస్య, వెళ్ళి తీరాలి అంటూ వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో నువ్వు మనశ్శాంతి కోసం దైవ దర్శనానికి వెళ్తున్నాను అంటున్నావు. అందరూ హడావిడి ప్రయాణాలే పెట్టుకున్నారు. సరే, ఇంతకీ మళ్ళీ ఎప్పుడొస్తావు? 2 రోజుల్లో తిరిగి వస్తానమ్మా. సరే మరి, జాగ్రత్త. సరేనమ్మా. చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నా కన్న తండ్రిని కలుసుకునే అవకాశం వస్తుందని సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ యమునమ్మ గారికి అబద్ధం చెప్తున్నానని, నా కన్న తల్లిదండ్రుల్ని మోసం చేయబోతున్నానని బాధగా కూడా ఉంది. ఇప్పుడు నేను వెయ్యబోయే ఈ ముందడుగు మునుముందు ఎలాంటి సమస్యల్ని తీసుకొస్తుందో, ఎలాంటి కల్లోలాన్ని రేపుతుందో నాకు తెలీదు. ఇప్పటికి మాత్రం విహారీ గారి మాట విని ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తున్నాను. నన్ను దీవించు తల్లి. పదలక్ష్మి, బయలుదేరదాం. మీరెక్కడికి అమ్మగారు? ఇంకెక్కడికి లక్ష్మి? తిరుపతికి. నేను కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చాలా కాలమైంది. నువ్వు వెళ్తున్నావుగా, నీతో పాటు నేను కూడా వస్తాను. అంటే అమ్మగారు, అది మీరు నాతో... ఏం లక్ష్మి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మగారు, ఇప్పటికిప్పుడు బస్ టికెట్ దొరకాలి కదా. పర్వాలేదమ్మా, 4 డబ్బులు ఎక్కువిస్తే వాళ్లే సీట్ అరేంజ్ చేస్తారు. పర్వాలేదు, నువ్వు పద. అమ్మా, అది... నువ్వు బయలుదేరే వరకు నాకు కూడా తిరుపతి వెళ్లాలనే ఆలోచనే లేదు. నువ్వు తిరుపతి అనగానే నాకు కూడా రావాలనిపించింది. నాకు కూడా ఆ భగవంతుడి దర్శనం చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇంకేం ఆలోచించకుండా బయలుదేరిపోయాను. పద, బయలుదేరదాం. మళ్ళీ లేట్ అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు లక్ష్మమ్మతో పాటు యమునమ్మ గారు కూడా వెళ్తామంటే ఎలాగైనా పని. లక్ష్మి, నిన్నే. పద లక్ష్మి. భలేవారమ్మ గారు, ఇప్పుడు మీరు లక్ష్మమ్మతో బయలుదేరితే
మీరు ఇబ్బంది పడిందే కాక లక్ష్మమ్మను కూడా ఇబ్బంది పెట్టేస్తారు. నేనేం ఇబ్బంది పెడతాను పండు? ఆ, 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 అసలే తిరుపతిలో చలికి జనాలు ఉడికిపోతున్నారట. ఎటు చూసినా పొగమంచు కమ్మేస్తుందట. ఇలాంటి సమయంలో మీరు వెళ్ళడం కరెక్టా అమ్మగారు? అంటే మీకు మామూలుగానే ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అలాంటిది ఇలాంటి వాతావరణంలో వెళ్తే ఇంకేటైనా ఉందా అమ్మగారు? అంటే ఇక్కడ అందరము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాం. అక్కడ లక్ష్మణ్ ఒక్కడేగా, మీతో ఎంత ఇబ్బంది పడిపోద్దో. నిజమే పండు, నేనంత దూరం ఆలోచించలేదు. మీరు ఆలోచించేలా చేయడానికి నేను ఉన్నాను కదా అమ్మగారు. అవును లక్ష్మి, నేను అనవసరంగా అక్కడికొచ్చి నేను ఇబ్బంది పెట్టేస్తాను. నేను నా ప్రయాణాన్ని ఆపుకుంటానులే, నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు, నేను బయలుదేరుతాను. పండు, గేటు వరకు లక్ష్మిని దింపేసిరా. అలాగే అమ్మగారు. లక్ష్మమ్మ పద. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. నేనిచ్చిన వార్నింగ్ బాగా పనిచేసినట్టుంది పిన్ని. దెబ్బకి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అసలేం చేసావు సహస్ర? తను ఇల్లు వదిలి వెళ్ళకపోతే తర్వాత పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాను. అందుకే భయపడి పారిపోతుంది. యు ఆర్ గ్రేట్ సహస్ర. నేను చెయ్యలేని పని నువ్వు చేశావు. అసలు ఆ లక్ష్మి మొహం చూస్తేనే నాకు చిరాగ్గా ఉండేది. తను ఎదురైతేనే నా ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నట్టు అనిపించేది. ఇక నుండి ఆ బాధ ఉండదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్ పిన్ని. లక్ష్మమ్మ, నాకు తెలుసు నువ్వు అమ్మగారికి అబద్ధం చెప్పి వెళ్తున్నావని. అందరినీ మోసం చేస్తానని నీళ్ళు నువ్వు బాధపడుతూ ఉంటావు. కానీ ఒక విషయం గుర్తుంచుకోమ్మా, ఆ పైవాడు ఆజ్ఞ లేదే ఏది జరగదు. అది నమ్మేవాళ్ళం మనం. ఇది కూడా పైవాడు ఆజ్ఞ అనుకో, ఆయన వేసిన దారి అనుకో. ఆ దారిలో నువ్వు నడిచి వెళ్తున్నావు అనుకో, అంతే. ఏది నీకు తప్పు అనిపించదు. సరేనా? సరే పండు, ఇక నేను వెళ్తాను. సరే అమ్మా, జాగ్రత్త. ఇదిగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.